ఒక్క మాట, ఒకే ఒక్క మాటకి అర్థమేంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గనుక ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి గారు భారీగా విజయం సాధించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఒక మాటకి అర్థం ఏంటి అని గనక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు ఎంత 40%, 40 నుంచి 50% ఓట్ షేర్ ఉన్నటువంటి బీసీలు ఒక్క మాటకి అర్థం వాళ్ళు తెలుసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి రిజల్ట్ డిఫరెంట్గా ఉండి ఉండేది. ఆ మాట ఏంటి మీకు వినిపిస్తున్నా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేషనల్ ఇంటర్వ్యూ ఛానల్కి, ఇండియా టుడే ఇంటర్వ్యూలో వినిపిస్తున్నా చూడండి. మై ఐడియా ఇస్ స్కిల్ సెన్సస్. Skill census. You are saying instead of a caste census, you need a skill census to monitor the skills that people have. Yeah. Then ఇంకొకసారి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. My idea is skill census. Skill census. You are saying instead of a caste census, you need a skill census to monitor the skills that people have. Yeah. Then చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పిన మాట స్కిల్ సెన్సస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్. దాని అర్థం తెలుసా మీకు? స్కిల్ సెన్సస్ ఓకే, అంతవరకు ఓకే. స్కిల్ సెన్సస్ చేస్తాను, ఎవరికి ఎంత టాలెంట్ ఉందని నేను ఐడెంటిఫై చేస్తాను, అంతవరకు ఓకే. బట్ స్కిల్ సెన్సస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ అంటాడు. కులగణన సర్వేకు బదులుగా నైపుణ్య సర్వే చేస్తాను అన్నాడు. కులగణన అనే సర్వే అంటే ఏంటి, అసలు దానికి సంబంధించిన విషయం ఏంటి అనేది మీరందరికీ హిస్టరీ తెలుసుకోవాలి. కులగణన సర్వే అనేది ఎక్కడి నుంచి వచ్చింది, డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది బ్రీఫ్గా చెప్తున్నా మీ అందరికీ, సో దట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మే నో. 1873లో 1873 సంవత్సరంలో భట్ అనే సర్నేమ్తో వస్తే ఇప్పుడు ఆలియా భట్ సర్నేమ్ ఉంది కదా, అలాగే బర్డ్స్ అంటారు వాళ్ళని. ఈ బర్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉద్యోగాలు చేసే వాళ్ళు వీళ్ళే ఉన్నారు, బర్డ్స్ అంటారు వాళ్ళని. అప్పుడు పూలే అని ఒక ఆయన ఉన్నాడు, జ్యోతిరావు పూలే. ఈ జ్యోతిరావు పూలే ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక లెటర్ రాశాడు, ఇదేంటి ఉద్యోగాలు మొత్తం బాట్స్కి ఇస్తున్నారు, మిగతా చాలామంది ఉన్నారు ప్రజలు, వాళ్ళకు కూడా మీరు ప్రపోర్షనేట్గా ఇవ్వాలి అని చెప్పి ఒక లెటర్ రాశాడు జ్యోతిరావు పూలే బ్రిటిష్ గవర్నమెంట్కి. 1881లో అవునా మన ఉద్యోగాలు అందరూ బర్డ్స్కే ఇస్తున్నామా, మిగతా కులస్తులు ఎవరు లేరా అని 1881లో ఫస్ట్ సెన్సస్ సర్వే చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కులగణన చేసింది బ్రిటిష్ ప్రభుత్వం 1881లో. 1881 నుంచి 1931 వరకు అలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేసుకుంటూ వచ్చారు, జనాభా లెక్కలు వేసుకుంటూ వచ్చారు. 5 సార్లు వేశారు బ్రిటిష్ వాళ్ళు. 1931లో లాస్ట్ సర్వే చేశారు. అంటే ఇంకా ఆ తర్వాత సర్వే బ్రిటిష్ వాళ్ళు చేయలేదు. తర్వాత 1941లో చేయాల్సిన సర్వే వాళ్ళు చేయలే. ఎందుకు చేయలేదంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అప్పుడు చేయలే. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు నెక్స్ట్ సర్వే చేయాల్సింది 1951. 1951లో జనాభా లెక్కలు చేశారు. అయితే ఈ 1951లో జనాభా లెక్కలు చేసింది భారతదేశ ప్రభుత్వం చేసింది, అప్పటి వరకు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. నెహ్రూ గారు ఏం చేశారంటే మేము కులగణన చేస్తాం కానీ బీసీలకి చేయము అన్నారు. 1951లో జనాభా లెక్కలు చేశారు. 1951లో జనాభా లెక్కలు చేసేటప్పుడు అంబేద్కర్ ఈ కులగణన కూడా చేయండి అన్నాడు. నెహ్రూ గారు ఏమన్నారంటే ఓకే మేము కులగణన చేస్తాము బట్ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే చేస్తాము, సో బీసీలకి చేయము అన్నారు. సో ఇప్పుడు సమస్య బీసీలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో క్యాస్ట్ సెన్సస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కిల్ సెన్సస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ అనే పదము ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బీసీల యొక్క వెన్నుముక విరుస్తుంది. అది బీసీలకి ప్రాబ్లం అవుతుంది. అది ఎందుకు 1951లో ఎస్సీ ఎస్టీలకి ఎలాగో లెక్కిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాపిక్. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఎవరికి లాభం, బీసీ కులానికి లాభం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జనాభా లెక్కలో క్యాస్ట్ సెన్సస్ చేయకుండా స్కిల్ సెన్సస్ చేస్తానంటే నష్టపోయేది ఎవరు, బీసీ కులాలో నష్టపోతారు. మొత్తం బీసీ కులాలు నష్టపోతారు. అక్కడి నుంచి 1951 నుంచి భారతదేశం ఈ క్యాస్ట్ సెన్సస్ చేయాలి బీసీలకని డిమాండ్ వస్తూ ఉంది. 1953లో కాకా కలేల్కర్ అని ఒక కమిషన్ వేశారు. ఆ కాకా కలేల్కర్ మహాత్మా గాంధీ గారి శిష్యుడు. అతను ఏమన్నాడంటే
అతను ఒక సర్వే చేశాడు. సర్వే చేసి బీసీలు లెక్కించడానికి వీల్లేదు, అవసరం లేదు, ఎందుకంటే మన పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులాలు పెట్టిన వాళ్ళకి బ్లైండ్గా ఏం పెట్టలేదు. ప్రతి కులానికి ఒక పర్పస్ ఉంది, ప్రతి వృత్తికి ఒక పర్పస్ ఉంది. వృత్తుల ప్రకారం కులాలు పెట్టారు కాబట్టి దాన్ని మనం లెక్కించాల్సిన అవసరం లేదని రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ని గొడవ చేసే బీసీ వర్గాలు మొత్తం మమ్మల్ని కూడా కులగణన చేయాలని. తర్వాత 1979లో మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. మండల్ కమిషన్ ఒకటి వేశారు. ఈ మండల్ కమిషన్ బీపీ మండల్ ఎవరంటే 1968లో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు గంగా నదికి నిప్పు అంటుకుంది. అంటే ఒక ఆయిల్ లీకేజ్ అయ్యి నీటి మీద పారుతూ అక్కడ నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకుంటే అక్కడ వివేకానంద జా అని ఒక అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏమన్నాడంటే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలానే ఉండిద్ది, గంగా నదికి కూడా నిప్పు అంటుకుండిద్ది అని కామెంట్ చేశాడు. అప్పుడు ఈ బీపీ మండల్ ఏదైతే ఉన్నాడో అతను తిరిగి ఏమన్నాడంటే గంగా నదికి నిప్పు అంటుకోవడానికి కారణం ఆయిల్ లీక్ అవటం, కానీ మీ గుండెల్లో మండుతున్న మంట ఉందే బీసీలను చూసి, అది మమ్మల్ని చూసి కుళ్ళుతో మండుతున్నటువంటి మంట అన్నాడు. బీసీకి సంబంధించిన మండల్, ఆ మండల్ని తీసుకొచ్చి మండల్ కమిషన్ చైర్మన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈయన ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు. ముఖ్యమంత్రిగా చేసి బీసీల మీద జరిగే వివక్షకి ఆయన దెబ్బతిని ఉండి ఈయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది బీసీల మీద మండల్కి బీపీ మండల్కి. ఈయన రిపోర్ట్ ఇచ్చాడు. 1990లో రిపోర్ట్ ఇచ్చి 2 చేయాలి అన్నారు. 1 రిజర్వేషన్స్ ఇవ్వాలి మా బీసీలకి, 2 కులగణన చేయాలి అన్నాడు బీసీలకి. ఇక్కడ డిమాండ్ వచ్చి 1990లో బీపీ మండల్ ఇచ్చిన మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2 చేయాలి. 1 రిజర్వేషన్స్, 2 సెన్సస్ చేయాలి అన్నారు. క్యాస్ట్ సెన్సస్ చేయాలి బీసీలకి అన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే 1990లో రిజర్వేషన్స్ ఇవ్వగానే కోర్టుకు వెళ్ళారు. ఎవరు 2 సంవత్సరాలు కోర్టులో కొట్లాడి 1992లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. రిజర్వేషన్స్ రాగానే ఓకే బీసీలకి రిజర్వేషన్స్ మేము ఇస్తున్నాం కానీ సెన్సస్ క్యాస్ట్ సెన్సస్ చేయమన్నారు. అక్కడ క్యాస్ట్ సెన్సస్ చేయమన్నప్పుడు వెంటనే ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి ఇందిరాగాంధీ టేబుల్ మీద పెట్టారు. ఇందిరాగాంధీ చేద్దాం అని చెప్పి టైం పాస్ చేసింది. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు సీట్లోకి. రాజీవ్ గాంధీ గారి దగ్గర పెట్టారు. రాజీవ్ గాంధీ గారి దగ్గర పెట్టి మొత్తం చూసి క్యాస్ట్ సెన్సస్ ఇదేం రిపోర్ట్ అంటే ఇది మండల్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. మండల్ కమిషన్ ఇట్ ఈస్ క్యాన్ ఆఫ్ ఆర్మ్స్ అన్నాడు రాజీవ్ గాంధీ. క్యాన్ ఆఫ్ ఆర్మ్స్ అంటే పురుగుల డబ్బా అన్నాడు. అది పురుగుల డబ్బా ఓపెన్ చేస్తే పురుగులు వస్తాయి కదా బయటికి. అలాగే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది ఒక పురుగుల డబ్బా ఓపెన్ చేస్తే అని అన్నాడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మీరు క్యాస్ట్ సెన్సస్ చేయాలని పట్టుబడుతున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ నానేమో పురుగుల డబ్బా అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో మీరు క్యాస్ట్ సెన్సస్ చేయాలి బీసీలకి అన్నాడు. ఎందుకు అక్కడ బీజేపీ వాళ్ళు ఓడించలేకపోతున్నాడు. ఆయనకున్న ఒకే ఒక మార్గం ఈ బీసీలకు ఓట్ల కోసం మీరు సెన్సస్ సర్వే చేయాలన్నాడు. ఆయన అనుకున్న ప్రకారం రిజర్వేషన్స్ ఎత్తేస్తారు, క్యాస్ట్ సెన్సస్ చేయాలి, బీసీలకి ఇవ్వాలి, మొత్తం ఏదో కూడా చేసి 50 నుంచి 230 సీట్లకు తెచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు కేవలం ఈ పాయింట్ పట్టుకొని రిజర్వేషన్స్ ఎత్తేస్తారు బీసీలకి సెన్సస్ చేయాలని. అది రాహుల్ గాంధీ గారు చేసింది. సార్ 2001లో క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉన్నప్పుడు అక్కడ యూపీఏ గవర్నమెంట్కి సంబంధించిన ఎలియన్స్ ఉంది. ఆ ఎలియన్స్లో వాళ్ళు ఒప్పుకోవాలి, కొన్ని పార్టీలు ఒప్పుకోవాలి కాబట్టి చేయలే. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ ఉన్నారు. ఎల్కే అద్వానీ గారు మేము ఒప్పుకోమన్నారు. బీసీలు క్యాస్ట్ సెన్సస్ చేయడానికి లేదు, మీరు హిందూ మతం కులాల పేరుతో హిందూ మతంలో వాళ్ళ మొత్తాన్ని విడదీస్తున్నారు మీరు అన్నాడు ఎల్కే అద్వానీ గారు. బీసీ కులస్తులందరూ ఏమన్నారంటే కులాలు లెక్కించినంత మాత్రాన హిందూ మతాన్ని విడదీసేదేముంది, ఎవరైనా లెక్కించి ఏ కులంలో ఎవరున్నారు, ఏ వృత్తులు ఎవరు చేస్తున్నారు, స్టాటిస్టిక్స్ చేతిలో పట్టుకుంటేనే కదా మనం న్యాయం చేయగలము, కాబట్టి ఆ సెన్సస్ చేయడం తప్పు లేదని బీసీ వర్గాలు అడుగుతున్నాయి ఈ క్యాస్ట్ సెన్సస్ చేయమని. 2015 అరుణ్ జైట్లీ ఏమన్నారంటే సరే మేము 2011లో చేసిన సెన్సస్ ప్రకారం డేటాను బయట పెడతామన్నారు. ఏం డేటా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇటన్నీ ఇచ్చేటప్పుడు మీ కులాలు తీసుకొని ఉంటారు కదా, ఆ డేటా ప్రకారం ఎంతమంది ఉన్నారో చెప్తా ఉన్నారు. అది చేయలేదు.
2023లో బీహార్ ఒక షాక్ ఇచ్చింది. బీహార్ ప్రభుత్వం మేము కులగణన చేస్తామని చెప్పి బీహార్ ప్రభుత్వం మొదలెట్టింది. చేస్తే అక్కడ పెద్ద రిపోర్టు సెన్సేషన్ అయింది. బీహార్ చేసినటువంటి సెన్సస్ సర్వే. అక్కడ ఏం తెలియదంటే 84% బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు ఆ రాష్ట్రంలో. 84%, కేవలం 16% మాత్రమే ఓసీలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా ఓసీలు 16% ఉన్నటువంటి ఓసీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ 86%లో 50% ఉద్యోగాలు ఉంటాయి, 16% 80% ఉన్నాయి. ఇప్పుడు దేశం మొత్తం కులగణన చేయమని గొడవ పెట్టుతున్నారు. బీసీలు అడుగుతున్నారు, దేశం మొత్తం మీరు కులగణన చేయాల్సిందే, మమ్మల్ని కూడా లెక్కించాల్సిందే, ఎస్సీ ఎస్టీలు చేసినప్పుడు మాకెందుకు చేయరనేటువంటి గొడవలు ఎగుస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు చేసినట్టు మాకు కులగణన చేయమని బీసీ కులస్తులు 50 సంవత్సరాలకు కొట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా కులగణనకు బదులు నేను స్కిల్ సెన్సస్ చేస్తానన్న ఒక స్టేట్మెంట్ని వీళ్ళు వినలేదా, అర్థం చేసుకోలేదా, దాని మీనింగ్ అర్థం కాలేదా, ఏం జరిగింది తెలీదు. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు బీసీలు మొత్తం. 1881 నుంచి అంటే 200 సంవత్సరాల నుంచి వీళ్ళ తాతలు ముత్తాతలు పురాతన కాలంలో ఉన్న బీసీ కులస్తులు కొట్లాడుతుంది దేనికి? మమ్మల్ని కూడా కులాలు లెక్కించమని కదా, మా కులాలను కూడా లెక్కించండి, క్యాస్ట్ సెన్సస్ చేయండి, మా వృత్తుల ప్రకారం మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పి సెన్సస్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ ఐ డూ స్కిల్ సెన్సస్ అంటే దాని అర్థం తెలియక, దాని మీనింగ్ తెలియక పాపం బీసీలు మొత్తం పోయి చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దొక్కారో తెలుసా? క్యాస్ట్ సెన్సస్ చేశారని. బీహార్ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు అపోజ్ చేశారు, కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు అన్నారు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కానీ స్టేట్ గవర్నమెంట్కి రైట్ లేదు మీరు క్యాస్ట్ సెన్సస్ చేయడానికి అని చెప్పి వెళ్తే వీళ్ళు మా ఇష్టం, మా స్టేట్లో ప్రజలు మేము లెక్కించుకుంటాం, వీళ్ళు కోర్టుకి వెళ్తే ఓకే అంది కోర్టు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ సెన్సస్ కులగణన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే బీజేపీ వాళ్ళు కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నట్టున్నారు అని నా ఊహే, కరెక్ట్గా తెలియదు. ఇది ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే బీజేపీ డోంట్ లైక్ టు డూ క్యాస్ట్ సెన్సస్ ఫర్ బీసీస్. మన తాతలు ముత్తాతలు పురాతన కాలం నుంచి దశాబ్ద కాలంగా 200 సంవత్సరాల నుంచి క్యాస్ట్ సెన్సస్ చేయండి అని చెప్పి మన బీసీ తాతలు ముత్తాతలు కొట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఐ డూ స్కిల్ సెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పి నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. బహుశా ఇంగ్లీష్ ఛానల్ వీళ్ళకి అర్థం కాలేదేమో ఆంధ్రప్రదేశ్లో బీసీలకి. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అన్నారు క్యాస్ట్ సెన్సెస్, చేస్తానంటే బీజేపీలు తొక్కేశారు ఆయన. ఇదంతా ఎందుకు? మీరు దేనికోసం అయితే 200 సంవత్సరాల నుంచి క్యాస్ట్ సెన్సెస్ కోసం కొట్లాడుతున్నారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్రై చేశారు. మరి రిపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు? మరి మధ్యలో ఎవరన్నా ఆపారా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా జగన్ గారికి మధ్యలో ఆపమన్నారా? నాకైతే తెలియదు. వాళ్ళు సెన్సస్ అయితే చేశారు, బట్ దాని రిపోర్ట్ పబ్లిక్ పెట్టలా. ఉంటాయి అసలు ఈ చరిత్ర తెలుసుకొని ఉంటాయి. క్యాస్ట్ సెన్సస్ అనేదానికి స్కిల్ సెన్సస్ అనేదానికి రీప్లేస్మెంట్ చేస్తానన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ అనేదానికి అర్థం కానీ వీళ్ళు తెలిసి ఉంటే బీసీలకి రిజల్ట్ తేడా వచ్చి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచి ఉండేవాళ్ళు. వీళ్ళకి అర్థం కాల, వీళ్ళు అది వినలేదనుకుంటా, వినుండరు. మేధావులు ఉన్నారు కదా, బీసీలు కూడా మేధావులు ఉన్నారుగా, బీసీలో కూడా కులగణన చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది కొట్లాడేటువంటి బీసీ సంఘాలు ఉన్నాయిగా. వాళ్ళ అజ్ఞానుల నేనంటలా నా ఎస్సీ పేదలకి పెత్తందారులకి యుద్ధం అని అన్నప్పుడు బహుశా ఈ బీసీలు మమ్మల్ని అంటలేదు, ఎస్సీ ఎస్టీలు అంటున్నాడు కావాలని అనుకుని ఉంటారు వాళ్ళు. సోషల్ జస్టిస్ అనే పదం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా సోషల్ జస్టిస్ అనే పదము నార్త్ ఇండియాలో బీసీలకు వాడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పదంతో బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. బీసీకి ఎక్కువ సీట్లు ఇస్తే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి గురించి మాట్లాడుతున్నారేమో అనే అవగాహనలోకి వాళ్ళు వెళ్ళుంటారు. సోషల్ జస్టిస్ అన్నప్పుడు మేబీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతున్నాడు, మా గురించి కాదు కావాలని అనుకుని ఉంటారు బీసీలు. ఇప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా వ్యతిరేకించండి, వ్యతిరేకించేదేం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి అది కుదరదని చెప్పండి, దానికోసం మీరు కొట్లాడుతున్నారు క్యాస్ట్ సెన్సస్ చేయమని. ఓకే, స్కిల్ సెన్సస్ చేస్తే తప్పులేదు, స్కిల్ సెన్సస్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎస్, యూ డూ స్కిల్ సెన్సస్, ఎవరికి ఎంత నైపుణ్యం ఉంది మీరు అది చేస్తాను చెయ్యి. బట్ క్యాస్ట్ సెన్సస్ బదులు అనేది తప్పు. క్యాస్ట్ సెన్సస్ చేయాలి, బీసీలు ఈ క్యాస్ట్ సెన్సస్ కోసం 200 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు పాపం బీసీలు దానికోసం. దీని బదులు సింపుల్గా స్కిల్ సెన్సస్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నది వీళ్ళకి అర్థం కాలేదు అనుకుంటా.
ఓట్లేసి కుంపడేశారు ఆయనకి. సరే, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్న వేస్తున్నా నేను. స్కిల్ సెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ అనేది నీకు ఎలా ఉపయోగపడబోతుందని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కులాలకు బదులు నేను స్కిల్ని రెక్కిస్తా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ యాదవ్కి మంచి స్కిల్ ఉంది, 90% స్కిల్ ఉంది. కింద రాము చౌదరి 89% స్కిల్ ఉంది. ఒక చౌదరి కంపెనీకి వెళ్ళాయి ఇంటర్వ్యూ కోసం. వాళ్ళు ఎవరిని పిలుస్తారు? రమేష్ యాదవ్ని పిలుస్తారా? రాము చౌదరిని పిలుస్తారా? కమోల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే రెజ్యూమే పోతే అక్కడ నీ స్కిల్ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్స్ చేస్తాను, కులగణన చేయను అన్నారు. ఒక కంపెనీకి వెళ్ళిన అప్లికేషన్లో మీరు పక్కన తోకలు చూసి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. కమోల్ కంపెనీ అయితే చౌదరిని చూసి నాయుడుని చూసి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఇంకప్పుడు నీ స్కిల్ ఏమైంది? అక్కడ నీకు కావాల్సిన కులగణనా లేకపోతే స్కిల్ సెన్సా? సమాజంలో ఏముంది దాన్ని బట్టి నువ్వు వెళ్ళాలి కదా. ఇదే రమేష్ యాదవ్ రాము చౌదరి ఇళ్ళకి అద్దెకి తిరుగుతున్నారు అనుకోండి. అక్కడెవరో వెంకటరామణ చౌదరి ఇళ్ళకి అద్దెకి వెళ్ళాము. యాదవ్కి ఇస్తారా, చౌదరికి ఇస్తారా? రెండుకి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. విజయవాడలో పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఒక చౌదరి ఉన్నారనుకోండి, పిల్లల్ని యాదవ్లకి ఇస్తారా లేకపోతే చౌదరిలకి ఇస్తారా? గ్రౌండ్ రియాలిటీ మనం అర్థం చేసుకుందాం. అంటే నేనేమన్నా అంటే లెట్ us అండర్స్టాండ్ ది గ్రౌండ్ రియాలిటీ. ఒక గ్రౌండ్ రియాలిటీలో ఒక కల్చర్ అనేది పోతున్నప్పుడు, ఒక ఇష్యూ అనేది పోతున్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవ్వడం మంచిది కాదు. సమాజం ఒక రకంగా ఉన్నప్పుడు సమాజాన్ని బట్టి పోవాలి. మేము కులగణనలు చేయము, కులాలు మాకు సంబంధం లేదు, స్కిల్ మీద పోతాం, మెరిట్ మీద పోతాం. ఏం మెరిట్ మీద పోయి స్కిల్ మీద పోయేది? ఇవన్నీ అర్థం కాదు. పాపం వీళ్ళు ఓట్లేస్తూ ఉంటారు, ప్రజలకి ఏం అర్థం కాక ఓట్లేస్తూ ఉంటారు అంత. సరే, వీళ్ళు ప్రజల గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, థ్యాంక్ యూ.